ఎక్సలెంట్. నోట్లోకి వెళ్ళి మాటలు లేవు. వచ్చి మార్నింగ్ 11 o'clock వచ్చిన, ఇప్పుడు వరకు ఇక్కడనే ఉన్నా, బయటికి కూడా పోలేదు. ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు అల్లు అర్జున్ని చూడాలి చూడాలి చూడాలనేసి చాలా ఆతృతగా ఉంది నాకైతే. ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. 3 years అయిన మూవీకి అయితే చాలా ఇప్పుడు బుకింగ్ అయిపోతున్నా, 1 minute టికెట్స్ అవుతున్నాయి. మార్నింగ్ నైట్ కూడా నిద్ర లేకుండా నైట్ బుకింగ్ చేసుకొని కూర్చున్నాం. టికెట్స్ 100% దొరుకుతాయి. మాట్లాడుకొని టికెట్స్ తీసేసుకున్నా, అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, ఇంకా చూడాల మా దేవుని ఒక స్క్రీన్ మీద చూస్తున్నా అనేసి హ్యాపీ. చాలా దగ్గర నుంచి చూస్తున్నారు, చాలా చాలా ఏం చెప్పాలో మాటలు కూడా వస్తలేవు నోట్లోకి వెళ్ళి. సినిమా పుష్ప చాలా పెద్ద సక్సెస్ అయింది. పుష్ప 2 దానికంటే బిగ్గెస్ట్ అవుతుంది అన్న. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఇంకా చూస్తారు కానీ అందరు, నేను మాటలో చెప్పలేను. అందరూ రిలీజ్ అయినప్పుడే చూస్తారు, అప్పుడే అర్థమవుతుంది అందరికీ. దానికి ఏం చెప్పలేను నేను. ట్రైలర్ చూస్తారు కదా, ఎలా అనిపించింది? ట్రైలర్ చూసి ఒక్కొక్క సీన్స్కి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కొక్క సీన్ గూస్ బంప్ సీన్ ఉంది. ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క సీన్ ఉంది, ఒక్కొక్క యాక్షన్కి ఒక్కొక్క సీన్. కానీ చూసే ప్రతి ఫస్ట్ షో మన ఒక్క రోజుకి 1 showకి 300 కోట్లు బరాబర్ దాడతాయి. ఇదైతే గ్యారంటీ. 300 కోట్లు కాదు, 600 కోట్లు. వన్ షోనే 300 కోట్లు. ఫస్ట్ డే కలెక్షన్. ఫస్ట్ డే శ్రీలీల సాంగ్ ఎలా సూపర్ ఉంది అన్న సాంగ్. వింటే మాత్రం ఒక జోష్ వస్తుంది, ఫుల్ డేంజర్ జోష్ వస్తుంది సాంగ్ వింటే మాత్రం. ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ లో మీకు ఏది బాగా నచ్చింది? ఆల్ సాంగ్స్ బాగానే. నాకు ఇందులో ఫీలింగ్ సాంగ్ అయితే ఇంకా హైలైట్ ఉంది. బాగుండే కానీ అది జర లేట్గా వదిలేసి బాగుంది. ఇంకా అందులో అల్లు అర్జున్ డాన్స్ కూడా చాలా సూపర్ అన్న. నిన్న వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పిన, నిన్న వచ్చిన డాన్స్లో అయితే హైలైట్ డాన్స్. ప్రతి ఒక్కొక్క స్టెప్ హైలైట్ ఉంది. అది ప్రతి మూమెంట్ ఉందా, అదొక్కొక్క హైలైట్ ఒక స్టెప్ అయితే సాంగ్లో అయితే. ఇప్పుడు నిన్న వచ్చిన రిలీజ్ సాంగ్ అయితే బరాబర్ మస్తు హైలైట్. స్క్రీన్ మీద చూస్తున్నాం డాన్స్ పరంగా. ఈ ఫీలింగ్స్ సాంగ్ తోటి డాన్స్ అయితే ఒక రేంజ్ లో ఉంది. 180 ఇచ్చారు. చూస్తే పాత స్టైల్ గుర్తుకొచ్చింది మనకు డాన్స్. ఇది వింటేజ్ బండి కనిపించింది చాలా. అట్లా సాంగ్ చూసిన కొద్దికి చూడాలనిపిస్తుంది. ఇంకా పుష్ప 1తో నేషనల్ అవార్డు వచ్చింది కదా, పుష్ప 2తో ఇంటర్నేషనల్ అవార్డు వస్తుంది. ఇంటర్నేషనల్ ఆస్కార్ 100% చెప్పే అవసరం లేదు, బరాబర్ వచ్చేస్తుంది. మీదనే చూస్తారు. ఆస్కార్ వస్తుందో ఏమొస్తుందో ఇంకా ఏమొస్తాయో. చాలా అవార్డులు కొట్టడం అయితే పీక్స్లో ఉంది. ఇప్పుడు 100% కొడతాడు. యాక్టింగ్ ఒకసారి చూశారు కదా మీరు, ఒక్క రేంజ్లో ఉంది యాక్టింగ్ అయితే అన్న. ఇంకా నేను దీని మించి ఏం చెప్పలేను. నాతోటిగా అందరు December 5th కోసం చాలా వెయిట్ చేస్తున్నాం.